అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమీక్ష చేయడం జరిగింది। సుదీర్ఘమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి సమీక్ష చేశారు। వారి సూచనలు సలహాలు ఆదేశాల మేరకు మరలా ఒక నెల తర్వాత మరలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని మరలా సమీక్షకి కూర్చుంటాము। ఇవాళ కొత్త రాష్ట్రంలో 85 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు। ఈ జనాభాలో 17% మంది ఎస్సీలకు సంబంధించినంత వరకు విద్య, వైద్య, ఆరోగ్యం, గృహాలు, ఉపాధి, వ్యవసాయం కానీ ఆర్థికాభివృద్ధి కానీ అన్ని రంగాల్లో వారిని అభివృద్ధి చేయాలనేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం। గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళితులందరినీ కూడా ఒక ఓటు బ్యాంక్గా చూశాయి। వాళ్ళను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చారు। వాళ్ళ సంపదంతా కూడా దోచుకున్నారు। ఎస్సీ కార్పొరేషన్ ని 2008లో రాజశేఖర రెడ్డి గారు మూసివేశారు। ఎస్సీ ఎస్టీ నిధులు సుమారు 45,000 కోట్ల రూపాయలని నిధుల్ని వాళ్ళు దారి మళ్లించి దోపిడీ చేసి అవినీతితో కుంభకోణాలు చేసి దళితుల పొట్టగొట్టారు। వారిని పేదరికంలో, నిరుద్యోగంలో, వెనుకబాటుతనంలోనే ఉంచేశారు। ఏదో కొన్ని అరకొర సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చామని చెప్పేసి, అమలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున దండుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప దళితులను అభివృద్ధి చేయాలని కానీ, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలని కానీ, వాళ్ళు సంక్షేమ బాటలో, ప్రగతి బాటలో ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు। మా పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మరలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ ని చిత్తశుద్ధితో అమలు చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఇవాళ 5,000 కోట్ల రూపాయల ఎస్సీ సప్లాన్ ఏదైతే ఉందో 31 డిపార్ట్మెంట్స్ కి అలాట్ చేశాము। ఈ 31 డిపార్ట్మెంట్స్ యొక్క పనితీరు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆన్లైన్ లో కంప్యూటర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డుకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వమని చెప్పేసి వారు ఆదేశించారు। మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా, ప్రతి రూపాయి కూడా వాళ్ళ యొక్క దళితుల యొక్క అభివృద్ధికి, వారి సంక్షేమానికి, వారి ఔన్నత్యానికి ఖర్చు పెట్టాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ నిధులు దారి మళ్లించకూడదు। ఆ నిధులను అవినీతి అక్రమాలతో వాటిని వృధా చేయకూడదని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। వారి ఆదేశాల మేరకు మొత్తం ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ ని పిలిచి ఆ డిపార్ట్మెంట్ పనితీరున్నింటిని కూడా సమీక్షిస్తూ గాడిలో పెడుతూ చక్కగా ఆ నిధులన్నింటిని కూడా అమలు చేయడానికి మేము కృషి చేస్తున్నాము। అంతేకాకుండా స్వయం ఉపాధి పథకాలకి మనకి ఎస్సీ కార్పొరేషన్ ఉండేది, దాన్ని కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి 2008లో మూసివేశారు। మరలా ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున పునరుజ్జీవింపజేసి నిధులు సమకూర్చి ఈ సంవత్సరం 1,001 కోటి రూపాయలు 83,000 మంది లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు। అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బృహత్ ప్రణాళిక ఇచ్చారు। 1,20,000 మంది ఎస్సీ నిరుద్యోగ యువత యువకుల్ని వాళ్లకు నైపుణ్యాలను మెరుగుపరిచి, వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని అందించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరిచి అందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది। ఇవాళ మేము నియోజకవర్గాల వారీగా నిరుద్యోగ యువత యువకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, వాళ్ళందరి యొక్క డేటా కలెక్ట్ చేస్తున్నాము। వాళ్ళు ఏం చదువుకున్నారు, 10th క్లాస్ ఎంతవరకు, ఇంటర్మీడియట్ ఎంతవరకు, డిగ్రీ ఎంతవరకు, బీటెక్ ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడెక్కడ ఏ వాళ్ళకు అర్హతలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరినీ వాటన్నిటిని కూడా డేటా అంతా కూడా విశ్లేషించి ఏ స్కీమ్ ద్వారా అయితే వీరు లాభపడతారు, లబ్ధి పొందుతారు, ఉపాధి దొరుకుతుందని చెప్పి
సూక్ష్మంగా వాటన్నిటిని కూడా పరిశీలించి ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ని, బృహత్తరమైనటువంటి ప్రణాళిక, ఇది ఒక చరిత్ర. గతంలో ఏ ప్రభుత్వం కూడా దళితుల అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున పాటుపడినటువంటి ప్రభుత్వం లేదు, ఇంత పెద్ద ఎత్తున ఆలోచించినటువంటి ప్రభుత్వం లేదు. ఈ భారతదేశంలోనే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి దళితుల గురించి ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకొస్తున్నారంటే అది కేవలం మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. దళితుల అభివృద్ధి ఆయనతో మాత్రమే సాధ్యం, కానీ ఇంకెవ్వరు కూడా ఆయనకు సరిరారు. అందరు నాయకులు వాళ్ళని మోసం చేసి దగా చేసిన వాళ్లే, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి వాళ్లకు అభివృద్ధి చేయాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి, వ్యాపారస్తులుగా మారాలి, పరిశ్రమలు పెట్టుకోవాలి, కాంట్రాక్టర్లుగా మారాలి, స్వయం ఉపాధి పథకాలని వాళ్ళు అమలు చేసుకుని గౌరవంగా సమాజంలో తలెత్తుకుని తిరగాలి అని చెప్పేసి ఒక పెద్ద మనసుతోటి, సమసమాజ భావాలతోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు సమీక్షలో విద్య గురించి కూడా వారు సుదీర్ఘంగా సమీక్ష చేయడం జరిగింది. నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యను అందించాలి, మేలు రకమైనటువంటి విద్యను అందించడమే కాకుండా కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయో అంతకంటే అధికమైనటువంటి ఫలితాలను మనం సాధించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏ పథకాలైతే వాళ్ళకు ఉపయోగపడతాయో, స్వయం ఉపాధికి కానీ మరి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి, ఆదాయ వనరులను సమకూర్చడానికి ఉపయోగపడతాయో ఆ పథకాలన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకురండి, వాటన్నింటిని కూడా ఆమోదించి అమలు చేద్దామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గృహాలకు సంబంధించినంతవరకు వాళ్ళ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. 2,75,000 రూపాయలతోటి గృహాలను నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో సబ్సిడీ, లోను కలిపి. గతంలో ఇందిరమ్మ గృహాలు కట్టారు మన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు 80,000 రూపాయలు కట్టారు. అవి కూడా చాలన్నటువంటి ఇళ్లు. ఇందిరమ్మ గృహాల వల్ల ఎంతమంది లబ్ధి పొందారో నాకైతే తెలియదు, కానీ కాంట్రాక్టర్లు మాత్రం బ్రహ్మాండంగా వేల కోట్ల కుంభకోణాలు చేసి కాంట్రాక్టర్లు మాత్రం బాగుపడ్డారు. ఒక మనిషి సరిగా నిద్రపోవటానికి కూడా వీలైనటువంటి చిన్న అగ్గిపెట్టెలు లాంటి ఇళ్లు కట్టి ఆ ఇళ్లు పేరు మీద దోపిడీ ఎంత చేశారో మనం చూసాం. బెనామీ పేర్ల మీద ఇల్లు కట్టారు, చచ్చిన వాళ్ళ పేరు మీద ఇల్లు కట్టారు, అసలు ఇల్లు కట్టకుండానే బిల్స్ డ్రా చేశారు, మొత్తం కుంభకోణాలు చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2,70,000 రూపాయలతోటి ఒక మంచి ఇల్లుని గౌరవప్రదంగా బతకటానికి, ఆరోగ్యకరంగా జీవించడానికి, విశాలమైనటువంటి గృహాన్ని కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీలు ఎంతమందికి ఇళ్లు లేవో వాటన్నిటిని కూడా నెంబర్ అంతా కూడా ఎంతమందికి లేవో చూసుకుని వాటిని క్లాసిఫై చేసి వారందరూ కూడా ఇళ్లు కట్టించేటువంటి విధానాన్ని, ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ఎస్సీల్లో ఇవాళ ఎక్కువ మంది కౌలుదారులుగా మారుతున్నారు. భూములు ఉన్న వాళ్ళందరూ కూడా పరిశ్రమలు పెట్టుకుంటూ ఆ భూముల్ని కౌలుకిస్తున్నారు. ఈ కౌలు చేసే వాళ్ళంతా కూడా ఎస్సీలు, బీసీలు. ఈ కౌలుదారులకి మనం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలి. ఎస్సీ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. లోన్ సౌకర్యం కానీ, సబ్సిడీ సౌకర్యం కానీ, యంత్రాలను సరఫరా చేయడం కానీ, వీటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ పథకాలన్నింటిని కూడా, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ ప్రకాశం జిల్లాలో 60 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ సెల్కి చెందినటువంటి వాళ్ళు 2 రోజుల నుంచి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఇంటింటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లేటువంటి ఒక ప్రచార యాత్రను ప్రారంభించారు. 10 రోజులు వాళ్ళు జిల్లా మొత్తం సైకిల్ యాత్రలు చేసి ముగింపు దినాన ఒక సభ జరుగుతుంది. అక్కడ మా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించి దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, స్ఫూర్తిని నింపి, చైతన్యాన్ని నింపి, వాళ్ళలో ఒక రకమైనటువంటి భరోసాని కలుగు చేసి, ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం మీది, మీకోసం, మీ అభివృద్ధి, మీ సంక్షేమం, మీ ప్రగతి కోసం, మీ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ చైతన్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సైకిల్ యాత్రలని, ప్రచార యాత్రలని తీసుకెళ్తాం. అభివృద్ధి అనేది, దళితుల అభివృద్ధి చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి నినాదాన్ని కూడా మేము ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్తున్నాము.
అంతేకాకుండా వాళ్ళ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లో ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం. హాస్టల్స్ లో సరైనటువంటి విద్యా ప్రమాణాలు లేవు, సరైనటువంటి సౌకర్యాలు అంతగా లేవు. వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియంతో కూడినటువంటి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను, సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి విద్యను అందించడానికి హాస్టల్స్ అన్నిటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా మార్చడానికి ఒక పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేస్తూ పెట్టుబడులు తీసుకొస్తూ ఒక 21వ శతాబ్దపు మంచి రాజధాని నిర్మిస్తుంటే, ఆ రాజధాని నిర్మించి ఈ పరిశ్రమలను వచ్చి ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందితే, రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అయితే ఇక ఆ పార్టీకి ఉనికి ఉండదు, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. వాళ్ళని ప్రజలు ఇప్పటికే చీకొడుతున్నారు. రేపు ఎలక్షన్స్ కల్లా తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఇప్పటి నుంచే భయం ఒకటి జగన్మోహన్ రెడ్డికి పుట్టుకుంది. ఆ భయంతో, ఉనికిని కోల్పోతామని అనేటువంటి భయంతో, ఆ ఆందోళనతో ఈ అభివృద్ధి అంతా జరిగిపోయి మళ్ళా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారనేటువంటి ఒక భయంతో అతను మానసిక ఆందోళనకు గురైపోయి ఇవాళ దీక్షల పేరిట, యాత్రల పేరిట ఢిల్లీకి పోవటం జరుగుతా ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే సూచిస్తున్నాం, నిజంగా అభివృద్ధి గురించి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిలో మీరు కూడా భాగస్వాములు కండి. ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాల్లో మీరు కూడా పాలు పంచుకోండి. ఒకవేళ మేము ఏదైనా పొరపాట్లు చేస్తే సద్విమర్శ చేయండి. అంతేగాని ప్రాజెక్టులను అడ్డుకోవటం, ఇండస్ట్రీస్ రాకుండా చేయటం, అభివృద్ధిని అడ్డుకోవటం, సంక్షేమాన్ని అడ్డుకోవటం, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటం, ప్రతిదీ రాజకీయం చేయటం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ఇది తప్పు. ఈ విధానాన్ని మీరు మానుకోవాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పటికే చీకొడుతున్నారు. ఇక ముందు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సూచన హెచ్చరిక చేస్తున్నాం.